22/5/2024 విశాఖపట్నంలో ఒక 10 లక్షల విలువ కలిగినటువంటి స్క్రాప్ని లోడ్ చేసుకొని అతని ఊరైనటువంటి దుర్గానగర్లో లారీని తీసుకొని వచ్చి అక్కడ పార్క్ చేసుకొని కొల్హాపూర్ తీసుకెళ్ళాలి. వాస్తవంగా ఈ లారీని తీసుకెళ్లాల్సింది అతని ఇంటి దగ్గరనే పార్క్ చేసుకొని 2-3 డేస్ తర్వాత ఫీవర్ వచ్చిందని ఇంటికాడనే పెట్టుకున్నా నేను లారీని. కానీ ఉదయం లేసి చూసేసరికి 24/5/2024 నైటు 25 ఉదయం అవుతుంది. ఆ రోజు నేను ఉదయం లేచి చూసేసరికి ఉదయం ఇంటి ముందర నా లారీ లేదు అని వచ్చి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద మా మిర్యాలగూడ రూరల్ పోలీసులు చాలా 2-3 నెలల నుంచి దానికోసం సర్చ్ చేస్తుండగా కొంచెం అనుమానాస్పదంగా అనిపించి నమ్మదగిన సమాచారం మేరకు ఆ లారీని స్క్రాబ్ని కనగలం చిన్నమాధారం దగ్గర మామిడి తోటలో ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దాన్ని అదే లారీ ఓనర్ కంప్లైంట్ అయినటువంటి బందారపు నాగార్జున అనే వ్యక్తి తీసుకొని పోయి కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల దాని మీద ఉన్న ఫైనాన్స్ వాటన్నిటి దృష్ట్యా దాంట్లో ఉన్న స్క్రాబ్ని అన్నిటినీ కాజేసి అమ్ముకొని క్యాచ్ చేసుకొని తనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశంతో దాన్ని తీసుకొని పోయి ఒక తోటలో దానికి ఫైనాన్స్ ఉంది, ఇలా ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్తారని చెప్పి వాళ్ళ తోటలో పెట్టడం జరిగింది. ఆ తోట వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నాం. రికవరీ మొత్తం ప్రాపర్టీ 22 లక్షల విలువ దాదాపు మొత్తం అదంతా రికవరీ అయింది. అది లారీ ఓనరే చేయడం జరిగింది. అతను అతనుకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ దృష్ట్యా అతను ఆ స్క్రాబ్ నమ్ముకుంటే అతనుకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరుతాయనే ఉద్దేశంతో చేస్తున్నాడు దానికి.